శ్రీమతి రామానుజాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు 20 తారీఖు శనివారము. ఆహ్, ఇ శనివారం నాడు అలాగే పంచాంగం ఎలా ఉంది? దినఫలం ఎలా ఉందో మేషరాశి నుంచి తెలుసుకుందాం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం దశమి తిథి శనివారం. నక్షత్రం వచ్చి కృత్తికా నక్షత్రం. ఈరోజు అనేక శుభకార్యాలకు చాలా మంచిది. పెళ్ళిళ్ళకు, గృహప్రవేశాలకు, అనేక రకాల సందర్భాలకు కూడా ఈరోజు చాలా బాగా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవాలి. ఈనాటి 12 రాసుల దినఫలం చూసుకుంటే మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ధన రాబడి బాగుంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించడం లాంటివన్నీ జరుగుతాయి. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా స్థానచలనము, తిరగడము, తిప్పటం, అలసట, ప్రయాణాల బడలిక, ట్రాన్స్‌ఫర్‌లు, స్థాన చలనాలంటే అనుకున్న చోటికి బదిలీలు అవ్వటాలన్నీ జరుగుతాయి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఖర్చు బాగా అధికంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల వల్ల ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశాలుంటాయి. జాగ్రత్తగుండాలి. కర్కాటక రాశి వాళ్ళకి అన్ని రకాల వ్యాపారాల్లో ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి లాభాలతో ఇవాళ సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. సింహరాశి వాళ్ళందరికీ కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా, మీ శక్తి సామర్థ్యాలు నలుగురు గుర్తించే విధంగా మీ పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయని చెప్పొచ్చు. కన్యా రాశి వాళ్ళందరికీ చక్కటి అదృష్టాన్ని కలిగి ఉండి సంతోషంగా, ఆనందంగా ఉంటారు. తండ్రులు, మామలు, మేనమామలు వీళ్ళందరి యొక్క ఆశీర్వాదాలు మీకు బాగుంటాయి ఈరోజు. తులారాశి వాళ్ళందరికీ కూడా అనుకున్న పనుల్లో అస్తవ్యస్తంగా ఉండడము, కాస్త మానసిక చికాకు, అలాగే ఎవరితో ఏది మాట్లాడాల్సినా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదిగా కూడా మనకు ఈరోజు జాతకంలో మనకు తెలియజేస్తున్నారనమాట. వృశ్చిక రాశి వాళ్ళకు పెళ్లి కాని వాళ్ళకు శుభవార్తలు అందుకుంటాయి. వ్యాపారంలో పార్ట్నర్‌షిప్ చేసే వాళ్ళకి బాగా కలిసొస్తాయి. భార్యాభర్తలు హ్యాపీగా ఉంటారు. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ విదేశీయానాల గురించి ఆలోచిస్తారు. పిల్లల యొక్క భవిష్యత్తు విదేశాల్లో ఎలా ఉంటుంది అని చర్చిస్తుంటారన్నమాట. కుంభరాశి వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, అనేక రకాల వాల్యుబుల్ వస్తువులను కూడా కొనడానికి చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పొచ్చు. మీనరాశి వాళ్ళందరికీ కూడా బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు ఈరోజు బాగా లభిస్తుంది. అలాగే మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సంతోషిస్తారన్నమాట. ఈ విధంగా 12 రాసులకు ఎలా ఉందో చెప్పడం జరిగింది. ఇక మీ జాతకాలు తెలుసుకోవడం కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్.